సైమా 2021 రెడ్ కార్పెట్ లో మనతో ఉన్నారు వర్ష గారు. సో మిడిల్ క్లాస్ మెలడీస్ అండ్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బిగిల్ సినిమాలో మీరు చూసే ఉంటారు. సో వర్ష గారు ఎలా ఉన్నారు అండ్ హౌ ఇస్ ఇట్ బీయింగ్ ఇన్ సైమా? నేను బాగున్నాను. యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అక్కడ లోపలికి వెళ్ళి పర్ఫార్మెన్సెస్ అవన్నీ చూడడానికి చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సో మీరు పర్ఫామ్ చేస్తున్నారు కూడా, ఓన్లీ చూస్తున్నారా? చూస్తున్నాను. ఓకే. సో మామూలుగా వర్ష బొల్లమ్మ అనేసరికి మేము తెలుగు అమ్మాయి అని అనుకున్నాము. మీరు తెలుగా, కన్నడనా, తమిళ? నేను యాక్చువల్లీ కొడవ కూర్గి అని ఒక సో అది కర్ణాటకలో ఉంది. కానీ చాలా మంది నేను తెలుగు, ఎందుకంటే నా సర్నేమ్ బొల్లమ్మ అని వస్తుంది, సో అది అలానే అనుకుంటున్నారు. ఓకే. సో అమ్మ అని వచ్చిన ప్రతి అమ్మాయిని మేము తెలుగు అమ్మాయి అని అనుకుంటాం కాబట్టి అలా అయితే నా అమ్మ కూడా తెలుగు అమ్మాయి. రైట్. సో మీరు యాజ్ ఎ లిటిల్ మాస్టర్గా ఉన్నప్పుడు ఏం అవ్వాలనుకున్నారు? యాక్టర్ అవ్వాలని చిన్నప్పుడే అనుకున్నారు. ఫెంటాస్టిక్. సో అనుకున్నట్టుగానే ఈరోజు యాక్ట్రెస్ అయ్యి అవార్డ్స్ తీసుకోవడానికి వచ్చారు. అండ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ మెలడీస్ తర్వాత బిగిల్ తమిళ్లో చేశారు, తెలుగులో కూడా చాలా మంది ఆదరించారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు స్టాండప్ రాహుల్ అని ఒక మూవీ రిలీజ్ కుంది అండ్ స్వాతి ముత్యం అని ఒక మూవీ చేస్తున్నాను సితారా ఎంటర్టైన్మెంట్. ఓకే, నైస్, ఫెంటాస్టిక్. మీరు ఇలాగే తెలుగు అండ్ తమిళ్ అన్నింటిలో మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ది. థ్యాంక్ యూ. Yes, Saima 2021 red carpet lo we have a beautiful Ashima Narwal. How are you? అషిమా అనే కంటే జెస్సీ అంటే ఇంకా ఎక్కువ అందులో డ్యూయల్ రోల్ తో అదరగొట్టేశారు. సో జెస్సీ ఎలా ఉంది మీకు ఇక్కడ అషిమా? బీయింగ్ ఇన్ సైమా? Great. I'm feeling very nice to be part of it, and again nice to see all of you. Yeah, after a long time. I think after COVID this is like the first event, yes, event that's happening. So నైస్. అంటే మీకు ఎన్నో సైమా, మీరు ఎన్నిసార్లు అటెండ్ అయ్యారు సైమా? Three times. I think the first time I think it didn't happen last year. Yeah. This is like my second time. The first time I was nominated. ఓకే. ఐ థింక్ నాటకం కూడా మీకు తెలుగు ఆడియన్స్ నుంచి చాలా మంచి అప్లాజ్ వచ్చింది సినిమా ద్వారా. సో ఇప్పుడు కమింగ్ అప్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? So I just finished shooting for this movie with Veligonda Srinivas. Okay, wow. Sakla Gunabhirama. Sakala Gunabhirama. Yeah, so that is the one I've done after the pandemic. Okay. And hopefully it hit the screens. Wow. So Saimalo మీకు బాగా నచ్చే విషయం ఏంటి? అండ్ దిస్ టైమ్ ఇట్స్ 2019 అండ్ 2020 రెండు ఇయర్స్ కి సంబంధించిన అవార్డ్స్ ఇస్తున్నారు, బీయింగ్ వెరీ స్పెషల్ థింగ్. సో హౌ డస్ ఇట్ ఫీల్? I think it kind of brings a sense of that everything is getting back to normal. Right. The industry is again, starting to roll. Otherwise, there was really nothing. We were all Exactly. Yeah. Eating, getting fat. Right. Yeah. So now, Yes. Good. Thank you so much, Thank you so Ashima, much. for being Enjoy with the us. Thank you.